అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మర్రాపు సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈరోజు ఏఎస్ఆర్ జిల్లాలో అరకు ప్రాంతాల్లో కాఫీ పంటకి బెర్రీ బొరార్ అనే క్రిమి ఆశ్రయించి కాఫీ తోటల్ని విపరీతంగా నష్టపరుస్తుంది. ఈ అంశం ఆగస్టు 28వ తారీఖునే గుర్తించి అధికారులకి ఇక్కడ రైతులు తెలియజేయడం జరిగింది. మరి ఆ తర్వాత మంత్రి గారు, కలెక్టర్ గారు కూడా వచ్చి దీని తాలూకు ప్రమాదాన్ని గుర్తించాం, రైతులకు మేము పరిహారం ఇస్తాం, అలాగే వ్యాధిని వ్యాప్తి చేయకుండా అరికడతామని చెప్పారు. వారు వచ్చిన నాటికి 100 ఎకరాలు ఉంటే ఈవేళకేమొచ్చి 2,000 ఎకరాల పైన పెరిగింది. అంటే నివారణ అన్నది జరగలేదు, అది ఇంకా స్ప్రెడ్ అవుతుంది వేగంగా. ఈ రైతులు ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు నష్టపోయినారు. మరి ప్రభుత్వం వారికి ఇంతవరకు వాళ్ళు ప్రకటించిందైతే చాలా నామమాత్రం. కేజీ గింజలకేమొచ్చి 50 రూపాయలు ఇస్తామంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చాలదు, కనీసం 200 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎకరాకి ఎంతో వ్యయ ప్రయాసాలు వేసి మొక్కను పెంచి పెద్ద చేసిన ఇప్పుడు ఆ తోటలు ఏమవుతాయో తెలియని పరిస్థితి. కాబట్టి ఎకరాకి 50,000 అయినా సరే ఆ పరిహారం ఇవ్వాలని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించాలి. అలాగే ఆ క్రిమిని నివారించే చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కాఫీ రైతు సంఘము ప్రధాన కార్యదర్శి. ఈరోజు అరకేలి మండలం కాదు, ఏజెస్ 11 మండలంలో సుమారుగా 2,50,000 మంది ఈరోజు కాఫీ మీద ఆధారపడి జీవిస్తున్నారు. అదేవిధంగా అరకేలి మండలం సినాలపూడి పంచాయతీలో పక్కనకూడి అనే గ్రామంలో బెరిబరి అనే వ్యాధి సోకిందని గత ఆగస్టు 28న గుర్తించడం జరిగింది. అదేవిధంగా మంత్రి గారు ఈ నెల 6వ తారీఖున పర్యటించారు, కలెక్టర్ గారు వచ్చారు. యుద్ధప్రాతిపదికన ఈరోజు రైతులకు మొత్తం అవేర్నెస్ చేసి ఈ యొక్క క్రిమిని అదుపు చేస్తామన్నారు. ఈరోజు చూసుకుంటే ఏదైతే ఏ తోటకు కూడా అదుపు చేసినట్టు లేదు. ఈరోజు ఈ గ్రామంలో 6వ తారీఖున వచ్చాము, ఇప్పుడు కూడా వచ్చాము. అది సుమారుగా ఆ రోజు 100 ఎకరాల్లో ఉందనేసి అన్నారు. ఈ రోజు చూసుకుంటే సుమారుగా అది 2,000 ఎకరాలకి దాటింది. మరి 2,000 ఎకరాలకి దాటిన తర్వాత అన్ని ప్రాంతంలో ఈ పురుగు ఒకటి విస్తరిస్తుంది. మరి ఏ విధంగా అదుపు చేసినట్టుంది. ఈరోజు ఏదో ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్కి తీసుకొచ్చి తోటలంతా తిప్పి గుర్తిస్తున్నామంటున్నారు. ఇది కరెక్ట్ అయినది కాదు. తక్షణమే దీనికి పూర్తిగా నివారించడానికి గవర్నమెంట్ అన్నది ఇతర ప్రాంతం అధికారులకు అంతా తీసుకొచ్చి మొత్తం అంతా ఈ పురుగు నివారించడానికి సరే తీసుకోవాలన్నది మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని పేపర్కో లేకపోతే టీవీలో వచ్చేటట్టు చూసుకొని ఈ విధంగా చూస్తే మాత్రము రైతులందరూ నష్టపోయే పరిస్థితి ఉంది. అదే క్రమంలో నేను ఒక కాఫీ రైతుగా చెప్తున్నాను. ఈరోజు 1 ఎకరా ఉందంటే సుమారుగా ఆ కాఫీ దిగుబడి వస్తే ఒక ఎకరాకి 400 కేజీల నుండి పైన వస్తుంది. ఆ విధంగా వచ్చినప్పుడు ఈరోజు గవర్నమెంట్ కంటి తుడుపుగా ఏం చేస్తుందంటే కేజీ పాడైపోయిన కాఫీని కేజీ 50 రూపాయలను ప్రకటించారు. ఏ మాత్రంగా సరిపోతుందన్నది గవర్నమెంట్ గుర్తించాలి, సీఎం గారు గుర్తించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న కలెక్టర్ అందరూ గుర్తించాలి. అదేవిధంగా ఆ ఎకరా నష్టపోయిన కాఫీ తోటని ఎకరాకి మేము ఏమంటున్నామంటే 5,000 అనేసి గవర్నమెంట్ చెప్తుంది. 5,000 కాదు, ఈరోజు 5,000 ప్రకటించి చేతులు దులుపుకుంటే మాత్రం రైతు చనిపోవడం కారణము. కాబట్టి 50,000 అన్నది కనీసం 50,000 అన్న ప్రకటించాలి. యుద్ధపాదిగా ప్రకటించి ఏదైతే ఫస్ట్గా ఎలాగొచ్చింది జబ్బు, దీనికి నివారించడం ఎలాగన్నది గవర్నమెంట్ అన్నది మొత్తం టోటల్గా ఆలోచన చేయాలి. ఆ విధంగా ఆలోచన చేయకుండా దాన్ని నివారించకుండా ఈరోజు అనేక ప్రాంతాల్లో ఇప్పుడే చూస్తున్నాము. ఏదైతే ఉందో మాడగడ విస్తరిస్తుంది అంటున్నారు, తర్వాత సినాలబ్బుడు అంటున్నారు, తర్వాత పెద్దలబ్బుడు, అనేక ప్రాంతంలో బొండం కరకవలస అంటున్నారు. ఈ విధంగా రైతులందరూ భయభ్రాంతుల్లో గురి అవుతున్నారు. కాబట్టి ఈ యొక్క పేపర్ ట్రీట్మెంట్, ఈ యొక్క ఎక్స్పోజింగ్ కాకుండా వెంటనే క్రిమి ఎలాగొచ్చిందని నివారణ ఫస్ట్ చేయాలి. ఈ రోజు 2,000 ఎకరాలకి సోకిందంటే మంత్రి గారు వచ్చి ప్రయత్నం చేసిన తర్వాత ఇంత సోకిందంటే గవర్నమెంట్ ఎక్కడ పడుకుని ఉందని మేము ప్రశ్నిస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.